Welcome to my channel, folks. Be sure to like, share, and subscribe for more adventures. అనగనగా ఒక అడవిలో ఒక ఆవు ఉండేది. ఆ ఆవు ప్రతిరోజు దగ్గరలో ఉన్న పొలానికి గడ్డి మేయడానికి వెళ్ళేది. ఒకరోజు ఆవు గడ్డి మేస్తుండగా దానిని ఒక పెద్ద పులి చూసింది. పులి ఆకలితో ఉంది కాబట్టి ఆవును తినాలని నిర్ణయించుకుంది. పులి ఆవు దగ్గరకు వచ్చి నిన్ను ఇప్పుడే తినేస్తాను అని బెదిరించింది. ఆవు భయపడిపోయింది. కానీ ధైర్యం తెచ్చుకొని, దయచేసి నన్ను ఇప్పుడు తినవద్దు, నా చిన్న దూడ ఇంటి దగ్గర ఉంది, అది నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, నేను వెళ్ళి దానికి పాలు ఇచ్చి నా బిడ్డను చూసి తిరిగి వస్తాను, అప్పుడు నువ్వు నన్ను తినొచ్చు అని వేడుకుంది. పులి మొదట నమ్మలేదు. నువ్వు వెళ్ళిపోతే తిరిగి రావు అని అంది. నేను మాట ఇస్తున్నాను, తప్పకుండా తిరిగి వస్తాను, ఇది నా ధర్మం అని పులికి ఆవు నమ్మకం ఇచ్చింది. ఆవు నిజాయితీని చూసి పులి దానికి వెళ్ళడానికి అనుమతిచ్చింది. ఆవు సంతోషంగా ఇంటికి వెళ్ళింది. తన దూడకు పాలు ఇచ్చి చివరిసారిగా దాన్ని ప్రేమగా చూసుకుంది. తన బిడ్డను చూసుకునే బాధ్యతను వేరొక ఆవుకి అప్పగించింది. తన మాట నిలబెట్టుకోవడానికి మళ్ళీ పులి దగ్గరకు బయలుదేరింది. ఆవు తిరిగి రావడం చూసి పులి ఆశ్చర్యపోయింది. నువ్వు నిజంగా తిరిగి వచ్చావు, నిన్ను చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను అంది. పులి ఆవు యొక్క నిజాయితీని, ధర్మాన్ని చూసి కరిగిపోయింది. దాని కళ్ళు నీటితో నిండిపోయాయి. నువ్వు నిజంగా చాలా గొప్పదానివి, నిన్ను తినడం నాకు ఇష్టం లేదు, నువ్వు స్వేచ్ఛగా జీవించు అని పులి ఆవును వదిలేసింది. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం చాలా ముఖ్యం. నిజాయితీ ఎప్పుడూ మంచి ఫలితాలను ఇస్తుంది. ధర్మాన్ని పాటించడం వల్ల మంచి జరుగుతుంది. ఆవు పులి మనతో ఇలా అంటున్నారు. ఇక్కడితో ఈ వీడియో అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెళ్ళే ముందు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు.